లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనిషిని పట్టి పీడిస్తున్న అతను ఆయన అర్ధాష్టమ అష్టమ ఏలినాడు శని. అర్ధాష్టమ అంటే 4వ భాగంలో లగ్నంలో, అష్టభాగం అంటే 8వ భాగంలో, ఏలినాటి అంటే 12, 1, 2 ఆ భాగాల్లో వచ్చినప్పుడు మనిషిని ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడం, ఏ పని అనుకున్నా ఆ పని కాకపోవడం, ఏ పని చేసినా ఆ పని సగంలో వచ్చి ఆగడము, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే ఇవి శనేశ్వర అనుగ్రహం వల్ల, ప్రభావం వల్ల వస్తాయి. కాబట్టి ఈ ప్రభావం అందరి తొలిగిపోవాలి. ఈ కొత్త సంవత్సరం 2020 సంవత్సరం నుంచైనా మనకు అన్ని ఆర్థిక బాధలు తొలిపోయి, శారీరక బాధలు తొలిపోయి, మానసిక బాధలు తొలిపోయి అందరూ అఖండమైనటువంటి ధన కనక వస్తు వాహనాలతో ఉండాలి. ఈ సంవత్సరం గడిచిపోయింది. ఎందుకంటే వచ్చే సమయంలో చాలా వరకు శనేశ్వరుని మార్పులు జరుగుతున్నాయి గ్రహంలో అందరికీ. అట్లా మార్పుల్లో భాగంగా మా అందరికీ శనేశ్వరుని అనుగ్రహం కలగాలి. ఎందుకంటే శనేశ్వరుడు వచ్చినట్టు దాదాపు 30 నెలలు 2.5 సంవత్సరాలు మనిషిని పట్టి పీడిస్తారు కనుక ఆ 30 నెలలు మనిషి ఎంత ఉత్తముడైనా అధోగతికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎంత ధనవంతుడైనా బీదవాని పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది శనేశ్వరుని ప్రభావం. ఇది మనకే కాదు, రామునికి వచ్చింది, శంకరునికి వచ్చింది, కార్తవీర్య అర్జునునికి వచ్చింది. ప్రతి ఒక్క దేవుడు కూడా శనేశ్వరుని అనుగ్రహం పొందిండు, బాధలు పడ్డాడు. కాబట్టి ఆ దేవతల ముందు మన మనుషులము, మానవుని కాబట్టి మనకైనా విపరీతమైన బాధలు ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు మనకి ఇట్లా ఆల్రెడీ తెలిసిపోతుంటుంది. మనం ఎవరి ముందుకు వచ్చినా, మనం మంచి వాళ్ళైనా మనను పొగడేవాడైనా మనం తిట్టుతుంటాడు. మనం ఎదురుగా వచ్చినప్పుడు మనం భయపడి పారిపోతుంటాడు. ఇవన్నీ ఎందుకంటే శనేశ్వరుని అనుగ్రహం అట్లే ఉంటుంది, బాధలు అట్లే ఉంటాయి. కాబట్టి ఆ బాధలను తొలగాలంటే శంకరునికి ఒక వరం తీసుకుండు శనేశ్వరుడు. ఏం వరం అంటే, శంకరుడు నేను ప్రతి మనిషిని బాధించినప్పుడు అతడు బాధలు పడతాడు. దాదాపు 30 నెలల బాధలు ఉంటాయి. ఆ బాధలు తొలిగిపోయినట్టు అతడు ఏం చేసినా తొలగవు అనేసరికి అప్పుడు శంకరుడు భయపడి, నేను సృష్టిని సృష్టిస్తా కాబట్టి నువ్వు అందరికీ బాధలు పెడితే ఎవరు ఉండరు మనుషులు కాబట్టి అప్పుడు వాళ్ళను బాధలు నిలిపోవాలంటే ఏంటంటే అప్పుడు శంకరునికే వరం ఇస్తారు శని. ఏం వరము అంటే, ఎవరికైతే శని బాధలు ఇతి బాధలు ఉంటాయో వాళ్ళందరూ వచ్చి నా పైన అంటే శనేశ్వరుని పైన తైలాభిషేకము, తైలము అంటే నూనెతో అభిషేకం చేసుకోవాలి. తెల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టాలి. పండ్లు ఏదైనా సరే, బెల్లము, అటుకులు అటువంటి ఇష్టం ఆయనకు. ఆయన ఎవరెవరి సమస్యలు ఎక్కువ ఎవరెవరి మీద ప్రభావం చూపిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, టైర్లకు సంబంధించి, నూనెలకు సంబంధించి, రోజు ఇనుప వస్తువులు పట్టుకునే వాళ్ళపైన, రోజు రైల్వే ట్రాక్లపైన నడిపించే వాళ్ళు, రోజు బస్ డ్రైవర్స్, షాపులో కూర్చే యజమానులపైన, ప్రతి ఒక్కరిపైన ఆయన ప్రభావం ఎక్కువ చూపిస్తాడు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఖచ్చితంగా ఒకటేసారి వస్తున్నారు రోజు ఇక్కడ. ఎందుకంటే శనేశ్వరుడు రోజు మనకు కనిపిస్తారు కాబట్టి మన బాధలు ఉన్నప్పుడే, జ్వరం వస్తేనే డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శనేశ్వరుని దగ్గర రావాల్సిందే. ఏదో శని త్రయోదశికి, శని మాసం కాదు వచ్చేది ఆయన దగ్గరికి, ప్రతి వారం రావాల్సిందే. ఎందుకంటే మనకు జ్వరం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గర రోజు వెళ్ళాలి, అది మొత్తం తగ్గిపోయింది అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. కాబట్టి అట్లానే మనకు బాధలు ఉన్నప్పుడు శని దగ్గరికి వచ్చి ఆయన తైలాభిషేకం చేసుకుంటే ఆ తైలాభిషేకం వల్ల సకల బాధలు నివృత్తయి శనేశ్వర అనుగ్రహం కలిగి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మల్లికార్జున స్వామి స్వయంభూ దేవాలయం. అది భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఒకే గుళ్ళ లోపల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉంటాడు, మళ్ళీ శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గుడి స్వయంభూ మల్లికార్జున స్వామి గుడి. ఒకే గర్భగుడిలో విష్ణుమూర్తి ఉండడము, మల్లికార్జున స్వామి ఉండడం ఇక్కడే వెలుమకంలో ఉంది. కాబట్టి అందరూ రావాలి, అందరూ వచ్చి ఈ యొక్క మల్లికార్జున స్వామిని, స్వయంభూదేవి ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని శనేశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. శనేశ్వర భగవాన్ ఈరోజు ఉదయం శనేశ్వరునికి సుప్రభాతంతో మొదలై పంచామృత అభిషేకము, రుద్రాభిషేకము జరిగినవి. ఇంతకుముందు మన జాయింట్ కలెక్టర్ గారు నగేష్ గారు ఇచ్చేసి ప్రథమ పూజ చేసుకొని వెళ్ళిపోయారు. ఆయనకు కూడా వాళ్ళ కుటుంబానికి మల్లికార్జున స్వామి అనుగ్రహ ప్రాప్తి వస్తూ, శనేశ్వర అనుగ్రహ ప్రాప్తి వస్తూ. For more videos like this, subscribe Big TV channel.